నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశంలోకి వెళుతున్నాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ఆధారంగా మనందరికీ బాగా తెలిసిన పౌరాణిక కథల వెనుక దాగి ఉన్న లోతైన వేదాంత రహస్యాలను, అద్భుతమైన ప్రతీకలను డీకోడ్ చేయబోతున్నాం. ఇది వినడానికి కేవలం ఒక కథలా అనిపించినా దీని వెనుక ఊహించని తాత్వికత ఉంది. ఇక్కడ మనకు సహజంగానే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. అదేమిటంటే, శ్రీకృష్ణుని జననం దశావతారాలన్నింటిలోకెల్లా అత్యంత పరిపూర్ణమైనదిగా, అలాగే అత్యంత రహస్యమైనదిగా ఎందుకు చెబుతారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మూల గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఇది కేవలం ఒక బాలుడి సాధారణ కథ మాత్రమే కాదు, ఇందులో మన ఊహకు కూడా అందని గొప్ప వేదాంతం దాగుంది. సరే, మొదటిగా ఈ పరిపూర్ణ అవతారం అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా కర్మ మరియు లీల మధ్య ఉన్న తేడాను గమనించాలి. సాధారణంగా ఏ ప్రాణి అయినా తమ గతజన్మల కర్మల ఆధారంగా జన్మిస్తుంది కదా. అంటే ఆ కర్మఫలాలను, సుఖదుఖాలను అనుభవించడానికి ఆ జన్మ వస్తుంది. కాని భగవంతుని జననం కర్మ వల్ల వచ్చేది కాదు. అది కేవలం ఒక లీల. అంటే లోకాన్ని ఉద్ధరించడానికి, మానవాళికి ఒక గొప్ప సందేశమివ్వడానికి ఉద్దేశపూర్వకంగా తనంతట తానుగా ఎంచుకున్న ఒక అద్భుతమైన క్రియ. కృష్ణావతారంలో అసలు ఆయన ఆవిర్భావమే ఒక గొప్ప లీలతో మొదలవుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండవ అంశం, ఆ చెరసాలలో జరిగిన జననం మరియు దివ్య ఆవిర్భావం ఎలా జరిగిందో చూద్దాం. ఒక్కసారి ఆనాటి పరిస్థితులను కాలక్రమంలో గమనిస్తే కంసుడి క్రూరత్వం ఎంత భయంకరంగా ఉండేదో మనకు తెలుస్తుంది. ఆకాశం నుండి వినిపించిన అశరీరవాణి కంసుడి మరణాన్ని ముందుగానే శాసించింది. దానితో భయపడిపోయిన కంసుడు ఏకంగా తన సొంత చెల్లెలిని చెరసాలలో బంధించి పుట్టిన మొదటి 6 శిశువులను అత్యంత నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ తర్వాత 7వ గర్భం బలరాముడిగా ఒక అద్భుత రీతిలో బదిలీ చేయబడుతుంది. ఇక కంసుడి ప్రాణాలను తీసే ఆ 8వ గర్భం కోసం అతడు కంటిమీద కునుకు లేకుండా కాచుకు కూర్చున్నాడు. ఒక్కసారి ఆ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఊహించుకోండి. కట్టిక చీకటితో నిండిన అర్ధరాత్రి సమయం, ఊపిరి సలపని కారాగారం, చేతులకు ఇనుప సంకెళ్లతో తల్లిదండ్రులు బిడ్డ ఏడుపు వినబడగానే చంపడానికి కాచుకు కూర్చున్న ఒక క్రూరుడు. అక్షరాలా ఇంతటి అత్యంత కఠినమైన, భయానకమైన భౌతిక నిర్బంధాల మధ్య ఒక అద్భుతమైన ఆవిర్భావం జరగబోతోంది. ఇక్కడే మూలగ్రంథాలు బమ్మెర పోతనగారి పద్యాలను ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైన వర్ణన చేశాయి. ఆ శిశువు ఒక సాధారణ నిస్సహాయ పసివాడిలాగా ఏడుస్తూ పుట్టలేదు. జలధర దేహూ అంటే వర్షించే నీలమేఘంలాంటి ప్రకాశవంతమైన శరీరంతో, శంఖ, చక్ర, గద, పద్మాలతో, దివ్యమైన ఆభరణాలతో ఏకంగా చతుర్భుజుడై కారాగారంలో ఆవిర్భవించాడు. ఆ చీకటి చెరసాలలో ఒక్కసారిగా ఆ దివ్య కాంతులు చూడగానే వసుదేవుడు ఆశ్చర్యంతో స్తోత్రం చేయడం ప్రారంభించాడు. అంతేకాదు, పుట్టిన వెంటనే ఆ దివ్య శిశువు తన తండ్రికి చాలా స్పష్టమైన సూచనలిచ్చాడు. అవేమిటంటే, నన్ను నీ తలమీద పెట్టుకో, ఉప్పొంగుతున్న యమునా నదిని దాటు, నందవ్రజంలో ఉన్న ఆడబిడ్డతో నన్ను మార్చి, తిరిగి ఆ బిడ్డను తీసుకుని ఇక్కడికి చెరసాలకు చేరుకో. ఆలోచించండి, లోకంలో ఏ బిడ్డ పుడుతూనే తన తండ్రికి ఇలాంటి నిర్దేశం చేయడు కదా. ఇది నిజంగా అపూర్వమైన లీల. ఇప్పుడు అసలైన వేదాంతంలోకి వెళ్దాం. 3వ అంశం, యమునా నది వెనుక ఉన్న తాత్విక ప్రతీక. ఇది చాలా లోతైన విషయం. ఇక్కడ మధురకి, నందవ్రజానికి మధ్య ఉన్న అద్భుతమైన వ్యత్యాసాన్ని మనం గమనించాలి. కంసుని చేత పాలించబడుతున్న మధుర కామానికి, అంటే మనిషిలోని అహంకారానికి, ప్రాపంచిక కోరికలకు ప్రతీక. అహంకారం, కోరికలు ఉన్న చోట భగవంతులు ఉండలేడు. అందుకే దేవుడు ఆ స్థానాన్ని వదిలిపెట్టి స్వచ్ఛమైన భక్తికి, ఆనందానికి ప్రతీకగా నిలిచే నందుడి నందవ్రజానికి తన నివాసాన్ని మార్చుకుంటాడు. స్వచ్ఛమైన భక్తి ఉన్న చోటే భగవంతుడుంటాడు అన్నది దీని పరమార్థం. అయితే అహంకారాన్ని వలి భక్తివైపు వెళ్లే ఈ ప్రయాణంలో యమునా నది అడ్డుగా వస్తోంది. ఇక్కడ యమునా నది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు, అది సాక్షాత్తు కాలానికి ప్రతీక. నిజానికి కాలం ఎవరికోసమో ఆగదు, దాన్ని దాటటం ఎవరితరం కాదు. కాని పరమాత్మను తన శిరస్సుపై ధరించిన వసుదేవుడికి ఆ కాలస్వరూపమైన యమునా నది రెండుగా చీలి దారిచ్చింది. అంటే దైవాన్ని తలదాల్చిన వారికి కాలం, అలాగే జనన మరణ చక్రాలు కూడా అడ్డు తప్పుకుంటాయని దీని అంతరార్థం. ఇది వింటుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తోంది కదూ.
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం గమనించాలి. నందవ్రజం వెళ్లి యోగమాయ అయిన ఆ ఆడబిడ్డను తీసుకుని వసుదేవుడు తిరిగి కారాగారానికి రాగానే ఇంతకు ముందు విడిపోయిన సంకెళ్ళు మళ్లీ వాటంతటా అవే పడిపోయాయి, తలుపులు మూసుకుపోయాయి. అంటే తన శిరస్సుపై ఉన్న భగవంతుణ్ణి దించేయగానే సంసార బంధాలు, మాయ మళ్లీ మనిషిని ఎలా చుట్టుముడతాయో ఇది సూచిస్తుందన్నమాట. ఆధ్యాత్మిక దృష్టి లోపిస్తే చాలు, ప్రాపంచిక బంధాలు తక్షణం మళ్లీ బిగుసుకుంటాయి. ఇక 4వ అంశం, ఆ దైవిక బాల్యలీలల వెనుక ఉన్న అర్థాన్ని చూద్దాం. బాలకృష్ణుడిని సంహరించటానికి పూతన అనే రాక్షసి వస్తుంది కదా. ఆమె ఎంతో అందమైన, ప్రేమగల తల్లి రూపంలో అలంకరించుకుని వస్తుంది. కాని ఆమె తన వక్షోజాలకు భయంకరమైన విషాన్ని పూసుకుని పాలు తాగిద్దామని పసివాడి దగ్గరికి చేరుకుంటుంది. ఇక్కడ పూతన దేనికి ప్రతీక అంటే, పైకి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ లోపల విషంతో నిండి ఉన్న మాయకు, అహంకారానికి ప్రతీక. పసివాడిగా ఉన్న పరమాత్మ ఆమె పాలు తాగే నెపంతో ఆ విషంతో పాటుగా ఆమె ప్రాణాలను, అలాగే ఆమెలోని అహంకారాన్ని కూడా పీల్చేస్తాడు. ఈ ప్రక్రియలో భగవంతుడు కేవలం తనను తాను రక్షించుకోవటం మాత్రమే చేయలేదండి, ఆ రాక్షసిలోని కల్వషాన్ని లాగేసి ఆమె ఆత్మకు ముక్తిని ప్రసాదించాడు. పవిత్రమైన మనసులోని విషాన్ని, కల్మషాన్ని భగవంతుడు మాత్రమే సమూలంగా తొలగించగలడు అని ఇది మనకు తెలియజేస్తోంది. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత ఆమె దేహం కాలిపోతున్నప్పుడు సుగంధాలు వ్యాపించాయని మూలాలు చెబుతున్నాయి. ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టమైన మరో ముచ్చట, అదే చోరలీల గురించి చూద్దాం. వెన్న దొంగిలించడమంటే సాధారణ దొంగతనం కాదు. కల్మషం లేని, భక్తితో నిండిన గోపికల హృదయాలను భగవంతుడు స్వీకరించడమని అర్థం. ఇక్కడ ఉట్టికి కట్టిన గంటల కథ ఒకటి చాలా సరదాగా ఉంటుంది. దొంగతనానికి వస్తున్నప్పుడు అస్సలు శబ్దం చెయ్యొద్దని కృష్ణుడు ఆ గంటలను ఆజ్ఞాపిస్తాడు. అవి మౌనంగా ఉంటాయి. కాని ఆయనెప్పుడైతే ఆ వెన్న తినడం ప్రారంభించాడో అప్పుడు ఆ గంటలు వాటంతట అవే మోగుతాయి. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ స్వయంగా నైవేద్యం స్వీకరిస్తుంటే సంతోషంతో మోగడం వాటి సహజ ధర్మం కదా. ఎవరైతే తమ భక్తిని స్వార్థంతో దాచుకుంటారో వాళ్ల అహంకారాన్ని నాశనం చేస్తూనే ఆ స్వచ్ఛమైన ప్రేమను ఆయన స్వీకరిస్తాడని ఈ లీల మనకు చెబుతోంది. అయితే ఇక్కడ మనకొక ముఖ్యమైన సందేహం రావచ్చు. భక్తులు భగవంతుడు పెద్దయ్యాక చేసిన కురుక్షేత్ర యుద్ధంలాంటి గంభీరమైన కార్యాలకన్నా ఇలాంటి చిన్ననాటి అల్లరి లీలలపైనే ఎందుకంతగా దృష్టి పెడతారు? అసలు వాటినే ఎందుకు పదే పదే వినాలని కోరుకుంటారు? దీనికి సమాధానమే ఈ 5వ భాగం, అదే భాగవత శక్తి. అసలు విషయమేమిటంటే, ఈ భాగవతంలో 7 అనే సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే భాగవతాన్ని సాధారణంగా 7 రోజులపాటు వింటారు. దీనినే సప్తాహమని కూడా అంటారు. ఎందుకంటే మనిషి జీవితం 100 సంవత్సరాలు ఉన్నా చివరకు దానికి ముగింపు పలికేది వారంలోని ఈ 7 రోజులలోని ఏదో ఒక రోజే కదా. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. 8వ రోజు అనేది మనకు లేదు. కాబట్టి మన మానవ జీవితం కాలానికి సంబంధించిన ఈ 7 రోజులకు కట్టుబడి ఉంటుంది కాబట్టే ఆ 7 రోజులు ఈ భగవంతుని లీలలను స్మరించాలని చెబుతారు. పోనీ ఈ దైవిక లీలలను కేవలం వినడం ద్వారా మనకు లభించే గొప్ప ప్రయోజనాలేమిటి అంటే, మీకొకవేళ అపారమైన తత్వశాస్త్రం అర్థం కాకపోయినా పర్వాలేదు, ఈ కథలను వింటే చాలు మనస్సు గత పాపాల నుండి, భారాల నుండి శుద్ధి అవుతుంది. లోపలున్న భయానికి బదులు అపారమైన ధైర్యం కలుగుతుంది. మానవ హృదయం నేరుగా ఆ దైవంతో అనుసంధానమవుతుంది. చివరగా మళ్లీ జన్మించవలసిన అవసరం లేని స్థిరమైన శాంతి అంటే మోక్షం లభిస్తుందని మూల గ్రంథాలు అత్యంత బలంగా వివరిస్తున్నాయి. ముగించే ముందు మనందరం ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయమొకటుంది. మనం కూడా కోరికలు, అహంకారాలతో నిండిన మన స్వంత మధుర కారాగారంలో అలాగే బందీలుగా మిగిలిపోతున్నామా? లేదా మన మనస్సులోనే స్వచ్ఛమైన భక్తితో కూడిన ఒక ఆనందకరమైన నందవ్రజాన్ని నిర్మించుకుంటున్నామా? ఈ ఒక్క ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. దైవలీలల వెనుక ఉన్న ఈ అద్భుతమైన వేదాంత ప్రతీకలను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని ఒక కొత్త, అత్యంత ప్రశాంతమైన కోణంలో మనం ఖచ్చితంగా చూడవచ్చు. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.